ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ ప్రభుత్వం నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపినప్పుడు ప్రజలు నా కోసం పోరాటం చేశారని వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి మరింత అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మెమరాండం ఇచ్చిన సిపిఎం నేతలు. బుడమేరు కృష్ణానది వరదల నుండి రక్షణ కల్పించేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని చంద్రబాబు సిపిఎం నేతలకు హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, సరిగ్గా ఏడాది కిందట జగన్ ప్రభుత్వం నన్ను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించినప్పుడు ప్రజలు నా కోసం పోరాటం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రోజు వారికి కష్టం వస్తే వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడానికి నేను యుద్ధం చేస్తున్నానని ఆయన తెలిపారు. 9వ రోజు కూడా విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. సింగనగర్ ఫ్లైఓవర్ వద్ద మాట్లాడుతూ, ఆ రోజు నన్ను ప్రభుత్వం బస్సులో నుంచి దించి జైలుకు పంపింది. ఈ రోజు అదే బస్సులో కూర్చొని ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఆ రోజు నా కోసం 80 దేశాల్లో తెలుగువారు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. నాకు అండగా నిలిచారు. నేను కూడా అదే స్థాయిలో నిలిచి పనిచేస్తున్నాను అన్నారు. వరద నీటిలో కొందరు 7 రోజులు, మరికొందరు 9 రోజులు ఉండాల్సి రావటం మహా విషాదం. గత ప్రభుత్వం బుడమేరుకు పడిన గండ్లను పట్టించుకోలేదు. బుడమేరును ఆక్రమించుకుంటే వదిలేశారు. కొన్ని ఆక్రమించి అమ్ముకున్నారు. వీటన్నిటి వల్ల 2.5 లక్షల కుటుంబాలు యాతనలు పడాల్సి వచ్చింది. మేము ఎన్ని చేయాలో అన్ని చేశాం. చివరి వ్యక్తి వరకు సహాయం అందించాలని ప్రయత్నించాం. నేను స్వయంగా తిరిగితే సరిగ్గా విషయం తెలుస్తుందని ప్రతిరోజు ముంపు ప్రాంతాల్లో తిరిగాను. రేషన్ ఇచ్చిన ఈ రోజు ఆహార ప్యాకెట్లు సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. కొన్ని సమస్యలకి ఈజీ పరిష్కారాలు ఉండవు, సులభమైన పరిష్కార మార్గాలు ఉండవు. అన్ని విధాలుగా చేసి ఎప్పటికప్పుడు ఈ రోజు కూడా 9వ రోజు మళ్ళీ వస్తే బట్టలు లేవంటే మళ్ళా ప్రొక్యూర్ చేయమని. ఎన్ని ఉన్నాయో, ఎన్ని వేలు ఉన్నాయో తెప్పించండి, రేపు మార్నింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం, కనీసం కొంతమందికైనా ఇద్దాం, పైన ఉండే వాళ్ళు కాకుండా కింద ఉండే ఫ్లోర్స్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆపరేషన్ ఆప్కో నుంచి ఎక్కడుంటే అక్కడ అవన్నీ తెమ్మన్నాను. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చేస్తున్నాం. అదే మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానివల్ల అది కూడా బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా దాన్ని ఏం చేయాలో చేస్తాం. ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళపైన కూడా కఠినంగా ఉంటాం. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. సార్, లాస్ట్ ఇయర్ కష్టం వచ్చిందని చెప్పి ప్రజలంతా మీ వెనక నడిచారు. ఏడాది తర్వాత ప్రజలకు కష్టం వచ్చిందని మీరు ప్రజల వెంట వెళ్తున్నారు. ఈ 2 పరిణామాలు సందర్భాలు ఎలా చూస్తారు? అంటే ఆ రోజు ఈ రోజు 2 ఒకసారి మీరు అధ్యయనం చేస్తే ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం 80 దేశాల్లో నా కోసం పోరాడారు. ఆ రోజు కూడా బస్సులో ఉన్నాను. ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను. డిఫరెన్స్ 2 ఒకటే, కానీ వ్యత్యాసం లేదు. కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు, ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తున్నా. అదే డిఫరెన్స్. బట్ ఏది ఏమైనా ఒక్కోసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ చరిత్రలో సంఘటనలు జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం. అదే తృప్తి. అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలుకుతాం, అందుబాటులో ఉంటా. వాళ్ళ జీవితాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎవ్వరికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది. చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. ఏ నాయకుడు కష్టపడిన విధంగా కష్టపడ్డాను. శారీరకంగా బాధలు అనుభవించా, మానసిక బాధలు అనుభవించా, కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు. ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా, మళ్ళీ పోరాడి న్యాయం చేస్తా.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి మరింత అంకిత భావంతో పనిచేద్దామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల సేవా శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సర్పంచులు తమ ప్రాంతాల్లో సత్వరం, పారిశుద్ధ్య, ఆరోగ్య పరిస్థితుల సమన్వయం కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన నిధులు వినియోగించాలని సూచించారు. వ్యక్తిగతంగా తన వంతుగా వరద ప్రభావిత ప్రాంతాలైన 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 వంతున 4 కోట్ల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి మరింత అంకిత భావంతో పనిచేద్దామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల సేవా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిపట్నంలోని కళ్యాణ మండపంలో నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చిన విరాళాలను పంచాయతీ సర్పంచులకు అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలకు ఆవేదన చెంది ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,000 అందించేలా ప్రణాళిక తయారు చేసుకుని తొలుత ఆయనే 5 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సర్పంచులు తమ ప్రాంతాల్లో సత్వరం, పారిశుద్ధ, ఆరోగ్య పరిస్థితుల సమన్వయం కోసం ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడారు. 6 మండలాలకు చెందిన 25 మంది సర్పంచులకు ₹1,00,000 వంతున చెక్కులు అందజేశారు. గత వైకాపా పాలనలో పేరుకే తాము సర్పంచులుగా ఉన్నాం తప్ప ఎటువంటి అధికారులు నిధులు లేకుండా చేశారని, వీధి దీపాలు కూడా వేయించుకోలేని పరిస్థితి నెలకొందని పలువురు సర్పంచులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన సోదరులు, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఆనంద్ బాబు గారికి, కొల్లూరు, రేపల్లె, బట్టిప్రోలు, తెనాలి, కొలిపురం, అదేవిధంగా కాకుమాను మండలాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఇక్కడికి విచ్చేసిన సోదరు మనందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎక్కువగా మనం చూసేది కరువు ఉన్న ప్రాంతాల్లో, వర్షం పడని ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో, పంట చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేని ప్రాంతాల్లో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా జరిగిందంటే ఊహించలేని పరిణామం. అయినా కానీ పార్టీ నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చి నిలబడ్డారు, ఆ కార్యక్రమాన్ని బలపరిచారు. ఇతర దేశాల నుంచి కూడా మన జన సైనికులు ఎంతో మంది నిలబడ్డారు. చేసిన కార్యక్రమం దేనికోసం అంటే రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం, చితికిపోయిన కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం. ప్రతి చెక్కు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలకు అందించారు. తద్వారా అక్కడున్న యంత్రాంగం పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపే విధంగా చేసిన ప్రయత్నం. ఈ రోజు కూడా 4 కోట్ల రూపాయలు ఆయన 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున ఆయన ప్రకటించినప్పుడు చాలా మంది నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు, హర్షించారు. ఎందుకంటే పంచాయతీలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. సర్పంచులందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వివరించారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం బటన్ నొక్కాం అని చెప్పారు, కానీ గత ప్రభుత్వం సర్పంచులకు ఇవ్వాల్సిన అధికారం మాత్రం ఇవ్వలేదు. కరెంటు బిల్లుల విషయంలో కూడా ఎప్పుడైతే వాళ్ళకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వచ్చినాయో రాత్రి నిధులు దారి మళ్లించి తిరిగి తీసుకెళ్లిపోయారు. మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామాల్లో 2 పనులు చేయాలని ఎవరైనా సహజంగా కోరుకుంటారు. రోడ్లు వేయాలనుకుంటారు, సైడ్ కాలువలు తీయాలనుకుంటారు, కనీసం వీధి దీపాలు కూడా వెలిగించుకోలేని పరిస్థితి గ్రామాల్లో. అంత దయనీయ పరిస్థితి మన గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదని మీరు అనుకునే సందర్భాలు నేను చెప్తున్నా మీకు. ఎందుకంటే నిధులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ప్రభుత్వం నుంచి. అయినా కానీ దాన్ని నిర్వీర్యం చేశారు కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. బుడమేరు కృష్ణానది వరదల నుండి రక్షణ కల్పించేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు సిపిఎం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై ప్రతినిధి బృందం సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే 10,000 కోట్లను విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు కోరారు. ప్రస్తుతం వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణ సహాయం కింద 10,000 కోట్లను విడుదల చేయాలని, ఈ మేరకు కేంద్రాన్ని కోరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిపిఎం రాష్ట్ర ప్రతినిధి బృందం కోరింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడు సిపిఎం రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసింది. ఈ బృందంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, ఈ ఉమామహేశ్వరరావు, డి రమాదేవి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వరదలపై కేంద్రం తక్షణమే స్పందించాలని కోరారు. వరద బాధితులకు పై స్థాయిలో చేస్తున్న సేవలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా అందటం లేదని, 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముంపు అలాగే ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో అందరికీ అన్ని రకాల సహాయం అందేలా చూడాలని కోరారు. ఈ ప్రకృతి విపత్తులో విజయవాడ నగరంలో ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల రుణాలు చెల్లింపును వాయిదా వేయాలని కోరారు. బుడమేరు ముంపు నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల వల్ల నగరానికి నష్టం వాటిల్లకుండా శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. వరదల వల్ల కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో జరిగిన పంట నష్టంపై విచారణ జరిపి అందరినీ ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల ఉపాధి పోయిందని, కౌలు రైతుల పంట దెబ్బతిని నష్టపోయారని, అలాంటి వారందరినీ ఉదారంగా ఆదుకోవాలని సిపిఎం నాయకులు సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విపత్తు వచ్చింది. మా ఉద్దేశంలో ఇది ప్రకృతి వైపరీత్యమే కాదు, గత 2 దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా తోడవబట్టే ఇంత ఘోరం జరిగింది. అలాగే దానికి ఆ పాలకులందరూ బాధ్యత వహించాలి. ప్రస్తుత ప్రభుత్వం ముందుగా బుడమేరు వరదకు ముందు హెచ్చరించి బాధితుల్ని ఖాళీ చేయించి వాళ్ళ కాపాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా యంత్రాంగం వైపు నుండి లోపాలు జరిగినాయి. ఇప్పటికైనా కేంద్రం యొక్క సహకారాన్ని పొంది రాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో జరిగిన నష్టం, చిరు వ్యాపారులకు జరిగిన నష్టం, చిన్న పరిశ్రమలకు జరిగిన నష్టం, ఒకవైపున రైతాంగానికి, కూలీలకి, మిగతా వాళ్ళకి జరిగిన అన్ని తరగతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. 10 రోజులు గడిచినా ఇవాల్టికి సాధారణ పరిస్థితి అనేది ఏర్పడలేదు. పై స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కృషి దిగువ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజలకి పూర్తి స్థాయిలో అందటం లేదు. అటువంటి సహాయ కార్యక్రమాలు ఇంకా సరిపోవటం లేదు. కాబట్టే మేము పార్టీ తరపున తక్షణంగా వాళ్ళ చేతిలో చిల్లు గవ్వలేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చారు. కాబట్టి వాటికి ₹25,000 తక్షణ ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి ఇవ్వడంతో పాటుగా అంచనాల తర్వాత ఎంత మేరకు నష్టం జరిగిందో అది 1,00,000, 2,00,000, 5,00,000 నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు, కరెంటు బిల్లులు 2 నెలల పాటు వాయిదా కాదు రద్దు చేయాలి. ఇంటి పన్నులు, ఇతర డ్రైనేజీ ఛార్జీలను కూడా రద్దు చేయాలి. బ్యాంకులకి చెల్లించవలసినటువంటి వాయిదాలని అటు డ్వాక్రానా, పొదుపు సంఘాల, రైతుల అవకాశం ఉన్న వాటన్నిటిని రుణమాఫీ చేయాలి. మిగిలిన వాటికి వాయిదాలేసి రీషెడ్యూల్ చేయాలి. సబ్సిడీతో ఉన్నటువంటి రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరాం. దీని మీద అలాగే ఈరోజు ఉన్న దాంట్లో మేము మా సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నాం. అటు భోజనము, మిగతా ఏర్పాట్లకు సంబంధించి ప్రజలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. మా వంతు కృషి కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. దీర్ఘకాలికంగా ఇంత పెద్ద ఎత్తున కృష్ణానది వరదలో భవిష్యత్తులో కూడా ప్రకృతి పరిణామాలు మారుతున్నటువంటి రీత్యా పెరిగే అవకాశం కూడా ఉంది. మరి దీన్ని తట్టుకునే పద్ధతిలో అటు కృష్ణా డెల్టాలో కానీ, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కానీ మొత్తంగా బ్యారేజీల్ని, కట్టల్ని పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది. రెండో వైపున బుడమేరు, అదే రకంగా కొల్లేరు, దీంతోపాటు ఇదిలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలని కూడా పటిష్టపరచడంతో పాటు అటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఎక్కడెక్కడైతే అవసరమైతే కృష్ణలంకలో ఈరోజు పెద్ద హెవోక్ రాకుండా నివారించబడిందంటే రిటైనింగ్ వాల్వ్ అది తోడ్పడటం. ఈరోజు ఆ రకమైనటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి, ప్రజలు నష్టపోకుండా ఉండాలి. అటు ప్రాణాలు కానీ, ఆస్తులు కానీ, లేదా కుటుంబాలు కానీ, రైతులు కానీ దెబ్బతినకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి కట్టలను బలోపేతం చేయటం, రిటైనింగ్ వాల్స్ అనేటటువంటి నిర్మించటం అవసరం.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్వేపల్లి నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. 2.97 కోట్ల మేర నిధులు వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కు అందించారు. కనీ విని ఎరుగని రీతిలో వరద వచ్చిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఒక్క రోజులోనే 30 నుండి 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందన్న ఆయన కేంద్రం కూడా పెద్ద ఎత్తున స్పందించి సాయం అందిస్తుందని ఆకాంక్షించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెలువెత్తుతున్నాయి. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్వేపల్లి నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. 2.97 కోట్ల మేర నిధులు వరద సహాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ లిమిటెడ్ 2 కోట్లు, సేల్ సిమ్ కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తరపున మరో 50 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. ఇతర పామాయిల్ పారిశ్రామికవేత్తల నుంచి దాదాపు మరో 47 లక్షల విరాళం కలిపి మొత్తం 2.97 కోట్లు సీఎంకు అందజేశారు. కానీ విని ఎరుగని రీతిలో వరద వచ్చిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఒక రోజులోనే 30 నుంచి 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందన్న ఆయన కేంద్రం కూడా పెద్ద ఎత్తున స్పందించి సహాయం అందిస్తుందని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ వరద సహాయం అందించేందుకు ముందుకు రావాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో జరిగిన వరద ఉధృతం వల్ల ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇటు పేదవాళ్ళు, రైతులు, రైతు కూలీలు, ఇది చెప్పాలంటే మాటల్లో చెప్పలేం, వర్ణాతీతం. అంత ఘోరమైన ఫ్లడ్ వచ్చింది. ఒక్కరోజు 40 సెంటీమీటర్స్, 45 సెంటీమీటర్స్ అసలు ఊహించలేం. ఇటువంటి సందర్భంలో అందరూ దాతలు ముందుకొచ్చి ఈ వరద సహాయం చేసేదానికి ముందుకొచ్చారు. దాంట్లో జెమినీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అక్షయ్ గారు వచ్చారు. వాళ్ళ బ్రదర్ ప్రదీప్ చౌదరి గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. 2 కోట్ల రూపాయలు విరాళం ఈరోజు ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు. అట్లే సెమ్కార్ప్ అంటే సిఎల్ కంపెనీ, ఈరోజు ఫార్మర్ సెమ్కార్ప్ కంపెనీ వాళ్ళు రఘురామ్ గారు వచ్చారు. 50 lakhs నేను రాఘవ్ త్రివేది గారితో మాట్లాడాను, వాళ్ళ ఎండీతో. 50 lakhs చెక్ పంపించారు, అది హ్యాండ్ ఓవర్ చేశాం. ఆల్ అదర్ పామాయిల్ కంపెనీస్, ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీస్, పామాయిల్ కంపెనీస్ అన్నీ వాళ్ళందరూ కలిసి ఇంకొక 47 lakhs ఇచ్చారు. మొత్తం 2,97,00,000 రూపాయలు ఈరోజు చెక్స్ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకుడికి అందజేశాము. ఈ కంపెనీ యాజమాన్యాలకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుండా, చేతులెత్తి నమస్కరిస్తుండా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి డిజాస్టర్ మనం గతంలో మేము ఊహ తెలిసి మేము ఇప్పుడు చూడలే. అనేక వరదలు, తుఫాన్లు చూసాం. బట్ అన్నిటికంటే ఆస్తి నష్టం దాదాపు 6,800 crores, 6,800 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ఆదుకుంటుందని చెప్పేసి మా నమ్మకం. కానీ వీళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా బ్రాండ్ పేరు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఈరోజు పొద్దున విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగుతున్నప్పుడు ఆ విండో నుంచి ఆ పరిస్థితులు గమనిస్తే చాలా హృదయ విదారకం పరిస్థితులు. అంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, మనం అంచనా వేయలేకపోయాం. కానీ కళ్ళతో చూస్తే కానీ అది ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు డ్యామేజ్ జరిగిందన్నది ఊహించలేని పరిస్థితి. ఇది అంటే పేదలే కాదు, పేదలు, ధనికులు, ఇండస్ట్రీస్, చుట్టుపక్కల చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత అగ్రికల్చరు ఎంతో డ్యామేజ్ గురైంది. ఈ పరిస్థితుల్లో విపత్తు సమస్యను పరిష్కరించడానికి మన సీఎం గారు కానీ, తోటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మెషినరీ ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి ఈరోజు మనం మీడియాలో చూస్తూ ఉంటే రాత్రింబవళ్ళు కష్టపడి సమస్యను ఎంత పరిష్కరించడానికి అంత కృషి చేస్తూ ఉన్నారు. సీఎం కోరిక మేరకు ప్రత్యేకంగా మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు కోరిక మేరకు ఈ యొక్క విపత్కర పరిస్థితికి ఎంత ఇచ్చినా తక్కువే. మా చేదోడుగా అతి తక్కువ చేయగలిగినంత 2 crores ఆర్థిక సహాయం అందజేస్తున్నాము. ఈ డబ్బులతో సమస్య తీరదు. ఇంకా ఇది ముందు ఎంతోమంది ఉపాధి కోల్పోతారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ ఎంతో సహకరించాల్సిన అవసరం ఉంది. మేము చేయగలిగినంత కృషి చేశాము. థ్యాంక్ యూ. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమ ఒక్కరోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగులు
10.60 కోట్ల రూపాయల్ని వరద సాయంగా ఇచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వరద బాధితులకు తాము అండగా ఉన్నామంటూ విద్యుత్ ఉద్యోగులు ముందుకు వచ్చారు. తమ ఒక్కరోజు జీతాన్ని వరద బాధితులకు విరాళంగా అందజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిశారు. తమ ఒక్కరోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు. మొత్తం 10,60,00,000 రూపాయలు వరద సహాయం కింద ఇస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించడంలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని, వరద బాధితులకు సేవలతో పాటు వరద సహాయం కింద ఒకరోజు జీతాన్ని కూడా ఇవ్వటం శుభపరిణామని అన్నారు. గడిచిన 10 రోజుల నుంచి కూడా విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా వరదలో ముంపుకు గురయ్యి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి మనందరూ తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు అందరూ కూడా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా రేత్రి పగలు కష్టపడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా మా విద్యుత్ ఉద్యోగులైతే నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి గడిచిన 10 రోజుల నుంచి ఇక్కడ పనిచేయటమే కాకుండా నిన్నటితోటి దాదాపు 3.5 నుంచి 4 లక్షల పైన విద్యుత్ కనెక్షన్లన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసి అందరూ హౌస్ హోల్డర్స్కి అందరూ కూడా విద్యుత్ అందించడమే కాకుండా మా వంతు సహాయ సహకారాలుగా పనిచేయడమే కాకుండా మేము ఎంతో కొంత ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ దాదాపు 10,61,18,694 రూపాయలు ఇవాళ విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకరోజు శాలరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి విపత్తులప్పుడు సమస్యలు ఎదుర్కోవటమే కాకుండా మా వంతు సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరఫున 10,61,00,000 రూపాయలు మేము వన్ డే శాలరీని ఇవ్వడం జరిగింది. ఈ అపర భగీరథుడిగా పేరున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు విపత్తుల సమయంలో ఆపద్బంధువులు లాగా ఆదుకునేటువంటి వ్యక్తి. ఆనాడు హుద్హుద్ తుఫాను కానీ తిత్లీ తుఫాను కానీ జరిగినప్పుడు ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఈరోజు విద్యుత్ ఉద్యోగులు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూశారు, ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు విజయవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు రెయ్యలకుండా పగలనకుండా నిద్ర ఆహారాలు అన్నీ మానేసి ప్రజాసేవకి అంకితమై పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారికి మేము కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులు ఉన్నటువంటి కింద నుంచి పైదాకా అందరూ అధికారులు కార్మికులు అందరూ కలిసి వన్ డే శాలరీ మేము డొనేట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వరద బాధితులను ఆదుకునేందుకు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఉదారత చాటారు. ఇప్పటికే ఏపీఎన్జీఓ తరఫున ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన ఉద్యోగులు మరో రోజు జీతాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చారు. ఏపీబీసీఎల్ తరఫున ₹1 కోటి విరాళం ప్రకటించారు. మొత్తంగా తమ శాఖ నుండి 2.70 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు వరద సహాయం అందించారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద జేఏసీ నేతలు మాట్లాడుతూ వరద బాధితులకు తమ వంతు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా శ్రమించి వరద నుండి విజయవాడను గట్టెక్కించారని కొనియాడారు. నేను అన్ని బెవరేజ్ కార్పొరేషన్ కూడా మాతో కలిసి ఉన్నారు. మేము వివిధ అసోసియేషన్లు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు మనకున్న రాష్ట్ర విపత్తు దృష్ట్యా మేము ఆల్రెడీ ఒక అందరు రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులందరి తరఫున ఒక వన్ డే శాలరీ ఇవ్వడం జరిగింది. అది ఒక 75 lakhs అని మా డిపార్ట్మెంట్ తరఫున. అది కాకుండా మళ్ళీ మీ డిపార్ట్మెంట్ తరఫున మరొక 75 లక్షలు ఒకరోజు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. అది కాకుండా ఏపీఎస్బీసీఎల్ కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్ ఎండీ గారు కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ కింద 1 crore అండి. టోటల్గా 2,50,00,000 మేము మా డిపార్ట్మెంట్ తరఫున విరాళంగా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి. అంతేకాకుండా గత వారం రోజుల్లో ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వార్డు నెంబర్ 40, 42 దగ్గర వివిధ రకమైన సహాయ చర్యలు మేము చేస్తున్నాము. రాత్రి పగలు మేము కష్టపడి పనిచేస్తున్నాము. మాకు శక్తి వంచన మేరకు మేము వరద సహాయ చర్యలో పాల్గొని మేము అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తున్నామండి. అట్లాగే ఈ ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. విజయవాడని వరదలతో ముందెచ్చిన సందర్భంగా తీరని ఆస్తి ప్రాణ నష్టం జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం ఏపీ ప్రొవిషన్ ఎక్సైజ్ ఎంప్లాయీస్ అలాగే
కార్పొరేషన్ తరపున ఆల్రెడీ 75 ల్యాక్స్ ఏపీ ఎన్జిఓస్ జేఎస్ తరపున ఆల్రెడీ ఇంతకుముందే ఇచ్చేసినాము. అదనంగా మమ్మల్ని గత 5 years నుంచి పట్టి పీడిస్తున్న సెబ్బును రద్దు చేసి వితిన్ 2 years లోపే మా డిపార్ట్మెంట్ యూనిఫికేషన్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదనంగా 1 day శాలరీ ప్లస్ కార్పొరేషన్ నుంచి 1 crore మొత్తం మా డిపార్ట్మెంట్ నుంచి 2.5 crore ఈరోజు సీఎం గారికి అందించడమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాం. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విష్ణు కెమికల్స్ ఇండస్ట్రీ 25 లక్షల విరాళం ఇచ్చారు. రేజ్ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 50 లక్షల విరాళం అందజేసింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఈ విరాళం అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో బొజ్జల మాట్లాడుతూ వరద సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఎమ్మెల్యేకు ఒక డివిజన్ బాధ్యతలు అప్పగించారని, తాను 64వ డివిజన్లో సహాయక చర్యలు, శానిటేషన్, నిత్యావసర వస్తువుల సరఫరా వంటి పనులు పర్యవేక్షించడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం ప్రజల కోసం ఇంత చేస్తుంటే వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో ఉన్న ఇండస్ట్రీస్లో పెద్ద ఇండస్ట్రీ విష్ణు కెమికల్స్ నుంచి కృష్ణమూర్తి గారు ఈరోజు రావడం జరిగింది. వారు సీఎంఆర్ఎఫ్ కింద, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25 లక్షలు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఈరోజు కాళహస్తి సెక్టర్లో వాళ్ళన్న ఫ్యాక్టరీ తరపు నుంచి మరి ఈరోజు సీఎం గారిని కలిసి 20 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే సంజయ్ అని చెప్పి మా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, రేస్ పవర్ అని చెప్పి మరి వాళ్ళు కూడా పవర్ సెక్టర్లో కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మరి సోలారు, విండ్ పవర్లో సెక్టర్లో ఉన్నారు. వాళ్ళు కూడా అడిగిన వెంటనే మరి 50 లక్షల రూపాయలు మరి విజయవాడ జరిగిన కురిసిన అకాల వర్షంలో ఎంతోమంది దగ్గరగా 70-80 వేల మంది కుటుంబాలు మరి వీధిన పడ్డాయి. అది చూసి చలించి వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా సరే, ఏ ప్రాంతం అయినా కూడా తెలుగు వాళ్ళే మేము అందరం అని చెప్పి ఆయనే పర్సనల్గా సంజయ్ గారు పర్సనల్గా కంకణం కట్టుకొని అందరితో మాట్లాడి ఇదే కాదు వేరేది కూడా ఇప్పిస్తానని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మీ ప్రెస్ మీట్ల ద్వారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా, అట్లనే ఫ్లడ్ సీఎంఆర్ఎఫ్ తరఫున సంజయ్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చ మాటలు మాడుతూ మరి వచ్చిన వెంటనే తలాతోక లేని మాటలు మాడుతూ మ్యాన్ క్రియేటెడ్ ఫ్లడ్స్ అట. ఎక్కడన్నా ఆ రకంగా ఎప్పుడు విన్నారండి? ఇంతమంది బాధల్లో ఉంటే వాళ్ళ టీం పంపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలా, లోకేష్ గారిని నేర్చుకోవాలి. ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారాయణ కావచ్చు, అందరూ ఏ రకంగా పనిచేస్తున్నారో మరి పార్టీ తరఫున మరి చూడాలి. ఆ రోజు ఫ్లడ్స్ వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఏరియా సర్వే అని చెప్పి చక్కర్లు కొడుతూ పైన చూసి వచ్చి ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఎ లీడర్, ఇస్ ఎ విజనరీ లీడర్. ఆయనకున్న విజనరీ, ఆయనకున్న ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందో ఆలోచిస్తారో మరి ఈరోజు చూసాం. మీ ప్రెస్ కూడా ఇక్కడే పెట్టుకొని బస్సులో కూర్చొని మరి విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి ఉన్నా కూడా ఇక్కడే టెంట్ వేసుకొని స్వామివారిని పెట్టి మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి నడిపిస్తున్నారంటే ఏ రకంగా పాలన మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని ఆలోచన ఏ రకంగా పోతుందని ఆలోచించాలా. ఈయన ఒకరోజు వచ్చి ప్యాంట్ ఎత్తి, అది కూడా చెప్పులు కూడా చూసా, ఇంతకు ముందర 1,50,000 చెప్పులు వేసాడు, మొన్న రబ్బర్ చెప్పులు వచ్చినాడు. సో అది వాళ్ళకున్న విద్యస్సు. ఏం వేసుకుంటే ప్యాంటు పోద్దా, ఏం వేసుకుంటే చెప్పులు పోతాయని ఆలోచించే మనిషి జగన్మోహనుడు అయితే ఈరోజు హుటాహుటిన రాత్రి పరిగెత్తి మరి ప్రజల్ని కాపాడాలి, వీళ్ళ బతుకులు ఏమవుతాయి, వాళ్ళకి ఫుడ్ ఎట్టా, నీరెట్టా, మరి ఉండేదానికి ప్లేస్ కూడా వాళ్ళు ఉంటే ఇల్లు కూడా మొత్తం కూడా దగ్గరగా 3-4 అడుగులు మరి సిల్ట్కు మొత్తం ఫిల్ అయిపోయి మరి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని కాపాడాలని చెప్పక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చిన లీడర్ చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ చేస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ వరద బాధితుల కోసం సొంత నిధులు కేటాయించడం అభినందనీయమని మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్కేపాడు టంకసాల కళ్యాణ మండపం నందు గన్నవరం నియోజకవర్గంలో 11 పంచాయతీలకు, మైలవరం నియోజకవర్గంలోని 6 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున చెక్కులను గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే పోలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనిత, బీజేపీ నేతలు ఫణికుమార్, కూటమి నేతలు, పలు గ్రామాల సర్పంచులు, గ్రామ పార్టీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజున చంద్రబాబు నాయుడును అరెస్టు తెలుసుకుని ఏపీకి వస్తుంటే పోలీసులు ఆపేశారని, ఆనాడు వీరుల్లా ఎంతో పోరాడారని గుర్తు చేశారు. మే 7వ తేదీన తన విజయాన్ని కాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గంలో తన కోసం ప్రచారం చేశారని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న మాట కోసం పనిచేస్తారని అనుకున్న లక్ష్యం పవన్ సాధించారని పేర్కొన్నారు. ఇంత మంచి చేసిన ఆయనకు కృతజ్ఞతల కన్నా ఇంకా ఏమీ చెప్పలేనని అన్నారు. గత ఏడాది ఇదే రోజు చంద్రబాబు నాయుడును అన్యాయంగా అరెస్టు చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నియంతలను కాలగర్భంలో కలిపిన సంఘటనలు అనేకంగా ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయవాడలో వరదలు వస్తే మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 4:30 వరకు పనిచేశారని, అలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందించే బాధ్యత తనకు అప్పగించారని, వరదలో చిక్కుకున్న చివరి వ్యక్తి వరకు ఆహారాన్ని అందజేస్తానని, ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేయడంలో ఆనందంగా ఉందని అన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజున ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసింది ఆ రోజు ప్రభుత్వం. ఆ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ రోజు పొత్తు లేకపోయినా జనసేన పార్టీ అధినేత, ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కోదాడ దగ్గర ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఫ్లైట్లో వస్తుంటే బేగంపేటలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపేసిన పరిస్థితి. రోడ్డు మార్గాన్ని వద్దామని బయలుదేరితే బోర్డర్ ఆపేసిన పరిస్థితి. ఆ రోజు నేను హైదరాబాద్ నుంచి వస్తా, ఆ రోజు పొత్తు లేకపోయినా నేను పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం ప్రకటించా. 2 గంటల పాటు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఆపగలిగింది. ఆ తర్వాత ఇటు జగ్గయ్యపేట నుంచి కానీ, అటు కోదాడ తెలంగాణ నుంచి కానీ జనసేన కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వేల సంఖ్యలో వచ్చినాక చేతులు ఎత్తేసి పవన్ కళ్యాణ్ గారు వదిలేసిన పరిస్థితి. దారి బారు చెక్ చేసి ఆఖరికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నా మీద అరెస్ట్ వారెంట్ ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారి వెహికల్లో ఉన్నాననే అనుమానంతో ఆయన 2-3 సార్లు ఆపిన పరిస్థితి. తర్వాత 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం నేషనల్ న్యూస్లో, రాష్ట్రంలో న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్గా ఇప్పించగలిగింది తప్ప దానికి భారీ మూల్యం చెల్లించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఎప్పుడు నభూతో భవిష్యత్తు ఫ్యూచర్లో కూడా రాదనుకునేంత మెజారిటీ ఇచ్చి కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోటీ చేసి ఉండుంటే, తెలంగాణలో 0 సీట్లు ఉన్నా ఈ రాష్ట్రం కలిసి ఉంటే సరిపోయేదానికన్నా ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు. 148 మ్యాజిక్ ఫిగర్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా, దానికన్నా ఎక్కువ సీట్లు ఇచ్చిన పరిస్థితి. దాన్ని బాధ్యతగా తీసుకుని నియంతృత్వ పోకడలకు పోకుండా, ప్రతీకార రాజకీయాలకు పోకుండా, దిక్కుమాలిన కేసులు పెట్టకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ని అన్యాయంగా వాడకుండా, అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అధికారులు వదిలేదు లేదు. పోలవరం మట్టి దోచుకెళ్ళినందువల్లే అంబాపురంకి వరద వచ్చింది. అలాగే గత ప్రభుత్వం 1950 తర్వాత అభివృద్ధిని గాలికి వదిలేసిన పరిస్థితి. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినాక 1955 నుంచి ఏదైనా ఉంటే అది దిక్కుమాలిన వైసీపీ ప్రభుత్వం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది రాజకీయ విమర్శ కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే భాష మీద దాడి చేసిన ప్రభుత్వం, బూతులు తిట్టించిన ప్రభుత్వం, శాసనసభ్యులు చట్టసభల్లో శాసనాలు చేసిన వాళ్ళు, లా మేకర్స్ వెధవల్లాగా, ఈడియట్లాగా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు పెద్ద మొగాళ్ళలాగా చంద్రబాబు నాయుడు నా మీద పోటీకి రమ్మను, పవన్ కళ్యాణ్ నా మీద పోటీకి రమ్మను అని పిచ్చి ప్రలాపనలు పేలారు. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులు కానీ, నా మీదకి రా అని అడిగిన వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారు నా మీదకి పోటీకి రా అని అడిగిన వాళ్ళు కానీ అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. ఆఖరికి ప్రతిపక్ష హోదా పోయిందని జనాలను గాలికి వదిలేశారని నేను భావిస్తున్నా. జనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు జనం సమస్యలు పట్టించుకోరని మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. బుడమేరుకి వరద పనులు 64 తర్వాత వస్తే కనీసం ఆ బ్రీచ్లు పడితే వాటి మీద ఇచ్చిన కాంట్రాక్ట్ని, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ని రద్దు చేసి విజయవాడ నగరం ముంపుబాటు పడతాం మీ పాపం కాదని అడుగుతున్నా. పనికిమాలిన వెధవల్ని, చదువు సంజయలేనని బూతులు తిట్టేవాళ్ళని మంత్రులుగా పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నష్టపోతుందని ఎన్నికల ముందు చెప్పా. అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి రాదని చెప్పిన ఏకైక ఎన్డీఏ అభ్యర్థిని నేనే. అది
ప్రెస్ మీట్లో చెప్పా, చంద్రబాబు గారి పక్కన గన్నవరం మీటింగ్లో కూడా చెప్పా. సొంత తల్లికి నచ్చినప్పుడు రాష్ట్రపతికి నచ్చే ప్రసక్తే లేదని. చంద్రబాబు అరెస్టుకు ఏడాది పూర్తయింది. వైసీపీ పతనం కూడా సరిగ్గా ఏడాది క్రితమే ఆరంభమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏ బస్సులో అయితే చంద్రబాబును గత వైసీపీ సర్కార్ అరెస్ట్ చేసిందో ఇప్పుడు అదే బస్సులో ఉంటూ విజయవాడను ముంపు నుండి బయటపడేశారన్నారు. చంద్రబాబు ప్రజలను దేవుడిగా భావిస్తున్నారని తెలిపారు. ప్రజల కన్నీళ్లు చూడకూడదని, తన వయసును కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్న సీఎం చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారంటున్న మంత్రి అనగాని సత్యప్రసాద్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నంద్యాల పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి నేటికి సంవత్సరం అయింది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కరెక్ట్ గా అరెస్ట్ చేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి సంవత్సర కాలం అయింది. అప్పుడు బస్సులోనే ఉన్నారు, ఇప్పుడు బస్సులోనే ఉన్నారు. రెండు చోట్ల కూడా ప్రజాసేవకి అంకితం ఉన్నారు. ఎలా చూస్తారు? ఆ రోజు సరిగ్గా సంవత్సరం క్రితం ఏదైతే అప్పుడు రాక్షసి పరిపాలన ఉందో దాన్ని ఎండకట్టడం కోసం క్షేత్రస్థాయిలో అందరికీ కూడా తెలియజేయాలనే లక్ష్యంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పర్యటన నిమిత్తం తిరుగుతున్నప్పుడు ఇదే బస్సులో ఉండి సేద తీర్చుకుంటున్నప్పుడు అర్ధరాత్రి పూట ఏదో ఒక దొంగలాగా క్రిమినల్ లాగా ఒక షో చేసి అర్ధరాత్రి పూట వాళ్ళ ఆఫీసర్లు పంపించి ఈ యొక్క సైకో తత్వాన్ని అతను జగన్మోహన్ రెడ్డి చూపించాడు. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, కరెక్ట్ సరిగ్గా సంవత్సరం తర్వాత ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 175, 164 ఇచ్చి ఈయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అహంకారం కానీ ఏది కూడా రాకుండా ఎప్పుడు కూడా తన ప్రజలు బాగుండాలి, తెలుగు వారు ఎక్కడున్నా బాగుండాలనే లక్ష్యంతో ఈ రోజు సంవత్సరం తర్వాత ఏదైతే విజయవాడలో వరద వచ్చిందో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో మానిటర్ చేస్తూ ఆయన ఎవ్రీ డే సైట్ విజిట్ చేసుకుంటూ ఇదే కలెక్టరేట్లో 9 రోజులు నిద్రిస్తూ ఇదే బస్సులో ఉంటాం. నిజంగా ఆయన ఒక ఆలోచన తీరు, ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం డెఫినెట్గా ఒక దార్శనికత ఉన్నటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా ఆయనకి అండగా నిలిచినారు. ఈ రోజు దాని రిజల్ట్ కనపడతా ఉంది. అందుకనే ఈ రోజు కూడా పెద్ద విపత్తు నుంచి కూడా బయటపడతా ఉన్నారు. 75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు జేసీబీలు ఎక్కి చాలా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ట్వీట్లు చేసుకుంటూ అసలు ప్రభుత్వం ఉందా లేదా అని కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను చెప్పి అతనికి సైకోపాత్. అతను ఎప్పుడన్నా గతంలో ఫ్లడ్స్ అనేవి చాలా సార్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఫస్ట్ అని కాదు, చిన్న ఫ్లడ్స్ పెద్ద ఫ్లడ్స్ ఉంటాయి. ఇలాంటి ఇంత పెద్ద ఫ్లడ్ 200 సంవత్సరాలు ఎవరు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన పర్యటన చేసినప్పుడు ఎలా చేశారు అంటే ఒక బ్లాక్ టాప్ రోడ్డు మీద స్టేజ్ వేసి దాని మీద నుంచుని కింద 40 అడుగుల దూరంలో ఉన్న రైతు అతని యొక్క దెబ్బతిన్న పంటను చూపిస్తా ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రికి 40 అడుగుల దూరం నుంచి చెప్పే తీరు అంటే అతని యొక్క పరదాల ముఖ్యమంత్రి కాబట్టి అతను కనపడతా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి అతని యొక్క కష్టం తెలుసుకుని అతన్ని ఆ కష్టాల నుంచి బయట వెయ్యాలని చెప్పే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మాజీ మంత్రులు లేరు, ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే లేరు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇక్కడ కనపడలేదు. కేవలం కూర్చుని విమర్శలు చేయడం తప్ప ఏమీ లేదు. ఫస్ట్ 2 రోజులు ఎవరు ఎక్కడున్నారు, ఒకరోజు ఎక్కడున్నారు అంటే రాక ముందు ఎవరు ఎక్కడున్నారని కాదు, వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎంతమంది పనిచేస్తున్నారు. ఈరోజు టీం చంద్రబాబు ఒక పక్క ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ కింద పెట్టిన నోడల్ ఆఫీసర్లు అందరినీ కూడా పెట్టి, ఇంకో పక్కన ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీ పొజిషన్స్ అందరినీ కూడా పెట్టి క్షేత్రస్థాయిలో పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పే లక్ష్యంతో ఈ రోజు టీం చంద్రబాబు పనిచేస్తాం. అదేవిధంగా నిన్న మీరు వరద బాధిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలేంటి చరిత్రలో ఎవరు ఊహించినటువంటి వరద వచ్చింది, అలాగే చరిత్రలో ఎవరు ఊహించిన విధంగా విపత్తు నుంచి రిలీఫ్ కూడా చేయడానికి యంత్రాంగం పనిచేసింది. అది వాళ్ళ యొక్క ఇది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద విపత్తు వచ్చింది, ఆయన లేకపోయింటే ఎవరు కూడా ఇంత అద్భుతంగా మాకు సహాయం అందించే వాళ్ళు కాదు అని చెప్పి తెలియజేశారు. మేము కూడా ప్రతి ఇంటికి కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఎన్యూమరేట్ చేస్తా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎన్యూమరేషన్ చేసి పేదవాడికి అందరికి కూడా ఏదైతే నష్టపోయాడో వివిధ రకాలుగా అంటే ఏదైతే పూర్తిగా మరుగున అయిపోయినాయో, ఏదైతే కనెక్టివిటీ కట్ అయిందో ఇవన్నీ కూడా అన్నిటి కూడా డిఫరెంట్ ప్రపోజల్ చేయడం, అలాగే ఎప్పుడు చరిత్రలో లేని విధంగా వాళ్ళకి అయినటువంటి వాటర్ పంపులు రిపేర్ కానీ, ఫ్రిడ్జ్ రిపేర్ కానీ, ఏసీ రిపేర్ కానీ, మోటార్ సైకిల్ రిపేర్ కానీ కూడా చేసే విధంగా లిబరల్గా ఈసారి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆదేశించారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకి నేటి సంవత్సరం అయింది. అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును కూడా మేమందరం కూడా ఖండిస్తున్నామని చెప్పి, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ సైకో తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం సహించేది లేదని చెప్పి, అదేవిధంగా తాను క్షేత్రస్థాయిలో పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి సానుకూలంగా స్పందించుతున్నారు అని కూడా ఇక్కడ అనగాని సత్యప్రసాద్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కలెక్టరేట్ నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ ప్రభుత్వం నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపినప్పుడు ప్రజలు నా కోసం పోరాటం చేశారని వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి మరింత అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మెమరాండం ఇచ్చిన సిపిఎం నేతలు. బుడమేరు, కృష్ణానది వరదల నుండి రక్షణ కల్పించేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని చంద్రబాబు సిపిఎం నేతలకు హామీ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.